నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. పులివెందులలోని అహోబిలాపురం ప్రభుత్వ పాఠశాలలో మెగా జాబ్ మేళా ప్రారంభించారు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. మెగా జాబ్ మేళాకు భారీ ఎత్తున నిరుద్యోగ యువత పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువత ఏ విధంగా ఉద్యోగాలు సాధించాలనే అవగాహన లేక ఇంటి వద్దనే ఉంటున్నారని, వీరందరికీ ఉద్యోగం కల్పించాలని లక్ష్యంతో దాదాపు 26 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగిందన్నారు. ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి పులివెందుల నియోజకవర్గమే కాకుండా రాయలసీమ మొత్తంలో భారీగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువతులు హాజరయ్యారని, ఇంటర్మీడియట్, ఐటీఐ నుంచి ఎంటెక్ వరకు వారి అర్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరుగుతుందన్నారు. ఆయన ఎంత మంచి మనస్సు అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. నిరుద్యోగుల పట్ల వారికి ఎదురవుతున్న సమస్యలను క్రమం నిర్వహించుకోవడం ఇది మనందరికీ గర్వకారణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఇక్కడ మనకు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహణ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ జాబ్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జాబ్ మేళా నిర్వహిస్తున్న మన గౌరవ ఎమ్మెల్సీ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇప్పటి వరకు జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ చిన్న చిన్న 2-3 కంపెనీలు ఏదో ఒక ప్రాంతంలోనో ఒక మండల్ హెడ్ క్వార్టర్లోనో జాబ్ మేళాస్ నిర్వహించడం, వారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సో ఇప్పుడు ఈ ప్రతి గ్రామంలో కూడా అనేక మంది యువతీ యువకులు ఉన్నత విద్యాభ్యాసాన్ని అభ్యసించి ఉద్యోగాలు లేక అనే దానికంటే ఏ విధంగా ఉద్యోగం సంపాదించాలనే అవగాహన లేక, అవకాశాలు లేక అనేక మంది ఇళ్ల వద్దనే ఉండడం జరుగుతోంది. వారందరికీ కూడా ఒక ఉద్యోగ అవకాశం కల్పించాలనే లక్ష్యంతో దాదాపు ఈరోజు 27 కంపెనీల వారందరినీ కూడా ఒకే చోటుకు చేర్చి వారందరి ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈరోజు మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది. పులివెందులో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళా ఇప్పటి వరకు దాదాపు నిన్న రాత్రి వరకే 2450 మంది నిరుద్యోగ యువతికులు పులివెందుల ప్రాంతం నుంచే కాకుండా దాదాపు రాయలసీమలోని అనేక ప్రాంతాల నుంచి కూడా ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొనాలని చెప్పి ఆసక్తిగా, ఉత్సాహంగా రావడం జరిగింది. దాదాపు 5-6 సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ రాయలసీమ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున కంపెనీలన్నిటిని కూడా ఒక తాటికి చేర్చి జాబ్ మేళాను నిర్వహించలేదు. ఈ కార్యక్రమంలో దాదాపు అన్ని మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా టెక్ మహేంద్ర లాంటి అత్యంత దిగ్గజ కంపెనీ నుంచి ఎల్ఐసి, ఎస్బీఐ, లేకుంటే హెట్రో డ్రగ్స్, అదేవిధంగా అనేక రకాలైన కంపెనీలు అన్నింటిని కూడా ఒక తాటికి చేర్చడం జరిగింది. ఇంటర్మీడియట్, ఐటీఐ నుంచి ఎంటెక్ వరకు చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా వారి వారి అర్హతలను బట్టి, వారి వారి స్థాయిని బట్టి, వారి వారి కెపాసిటీని బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఇదే కొనసాగింపుగా, అంతేకాకుండా ఈ రోజు వచ్చిన నిరుద్యోగ యువత అందరూ కూడా విన్నవించడం జరిగింది. ఈరోజు కొంతమందికి ఉద్యోగాలు రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు, కొంతమందికి స్కిల్స్ లేకపోవడంతో కంపెనీలు సెలెక్ట్ చేయకపోవచ్చు. వాళ్ళందరికీ కూడా రేపు మళ్ళీ కొద్ది రోజుల్లోనే వాళ్ళందరూ కూడా వారికి ఏదైతే ఆసక్తి ఉందో దానిలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చేసి మళ్ళీ 2-3 నెలల్లో మళ్ళీ ఒక మెగా జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన కంపెనీలు కాకుండా ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు హూండాయ్, టీవీఎస్, ఇట్లాంటివన్నీ, ఓ జనరల్, ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలను కూడా తీసుకొని వచ్చేసి ఇదే ప్రాంగణంలో మరో 2-3 నెలల్లో జాబ్ మేళాను కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగ యువతీ యువకులందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, మీకు అంది వచ్చిన అవకాశాన్ని విడుచుకోకుండా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీ జీవితాల్లో ముందుకు సాగాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకోకుండా అన్ని ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు
వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారో దానికి కొనసాగింపుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మంత్రి లోకేష్ గారి సారథ్యంలో వారి సూచనలు సలహాలతో ఈ మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. వారి ప్రోత్సాహాన్ని ఇదే విధంగా కొనసాగిస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది. మరోసారి వారిద్దరి అండదండలతో పులివెందులలో మెగా జాబ్ మేళాను మరోసారి నిర్వహించడం